గైస్ ఈరోజు మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. టాపిక్ పేరు అంటే మల్టీ డైమెన్షనల్ అరేస్. అంటే మనం చూసింది ఏంటంటే 1D అరే చూసినాం. 1D అరేస్ కూడా చూసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ 2D అరేస్. ఈ ప్లేలిస్ట్ మొత్తం 2D అరేస్ పైన ఉంటుంది. ఇంకా 3D అరేస్ యూజ్ చేసేది మనం చాలా తక్కువ. సో 2D అరేస్ అనేది మనకు మెయిన్. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం మనం ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ 2D అరేస్ పైన చూస్తాం. అంటే అన్ని టాపిక్స్, ఆల్ టాపిక్స్ మస్ట్ బి కవర్డ్. అంటే 2D అరేస్ పైన ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అన్ని, ఆల్ టాపిక్స్ ఆఫ్ 2D అరేస్. సో ఈ ప్లేలిస్ట్ లో మనం ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అసలు 2D అరేస్ అంటే ఏంటి. సో మనం 1 డైమెన్షనల్ అరే చూసినాం. 1 డైమెన్షనల్ అరే అది ఎట్లుంటది, 1 రో ఇచ్చి అందులో కాలమ్స్ ఉంటాయి మనకు. సమ్ 1 2 3 4 5 ఇంకా 6 ఇట్లా ఎలిమెంట్స్ 7 ఉంటాయి. సో ఇప్పుడు 2D వచ్చేసరికి మల్టిపుల్ రోస్ ఉంటాయి, మల్టిపుల్ రోస్. ఇంకా ఇక్కడ కాలమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఇట్లా డిఫైన్ చేయొచ్చు. ఏ 2D array is a combination of rows and columns. టేబుల్ ఫార్మాట్, ఇంకా మనం సింగులర్ గా చెప్పుకోవాలంటే టేబుల్ ఫార్మాట్. సో ఇక్కడ 1D arrays కి ఇండెక్సెస్ ఎట్లుంటాయి, ARR of 0, ARR of 1, ARR of 2. సో ఇట్లుంటాయి. ఎందుకంటే సింగిల్ ఓన్లీ 1D array కాబట్టి ఇక్కడ ఒక ఇండెక్స్ మాత్రమే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం 2D array కదా ఇది. సో వీటిని యాక్సెస్ చేయాలంటే ఎలిమెంట్ ని మనకు ఏ రోలో ఉందో కావాలి, ఇంకా ఏ కాలంలో ఉంది కూడా కావాలి. సో ఇక్కడ రోస్ అంటే ఏంటంటే వీటిని మనం రోస్ లెక్క డిఫైన్ చేస్తాం. ఈ మొత్తాన్ని, ఇది రో 1, రో 2, రో 3, రో 4. కానీ మనం ఇండెక్సెస్ వైజ్ గా చూసుకుంటే మనకు ఇదాన్ని మనం 0th రో అంటాం, దీన్ని ఫస్ట్ రో అంటాం, దీన్ని సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో సిమిలర్ గా కాలమ్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇది అనేది కాలమ్ 0, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఏవైతే లెఫ్ట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతున్నాయో, అరే ఎప్పుడైతే లెఫ్ట్ టు రైట్ ఫ్లో అవుతుందో, సరే ఎప్పుడైతే రైట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతుంటుందో దాన్ని మనం రోస్ అంటాం. ఎప్పుడైతే మనకు టాప్ నుంచి బాటమ్ వస్తుంటామో దాన్ని మనం కాలం అంటాం. సో దాన్ని మనం కాలం అంటాం. సో ఇవి రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అరే రో మ్యాట్రిక్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఒక 2D అరే ఇంట్ ARR of 3 3. ఇది మనకు డిక్లరేషన్ అరేస్ లో అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రో ఏది, కాలం ఏది, లైక్ ARR of 3 ఇంకా 4 ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ మనకు రోస్ రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ది. నెక్స్ట్ ఇది కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఈ మ్యాట్రిక్స్ వేసుకుంటే, దీన్ని విజువలైజ్ చేసుకుంటే మనకు 3 రోస్ ఉంటాయి, ఇంకా 4 కాలమ్స్, 1 2 3 4. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఇండెక్సింగ్ వేసుకుందాం మనం. వీటికి ఇండెక్సింగ్ వేసుకుంటే మనకు అలవాటు. ఇది ఏంటి, 0th రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఇక్కడ 0th కాలం, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో ఇది 0 0. సో ఇట్లా చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఈ 0th రోలో ఫస్ట్ కాలం, 0th రోలో సెకండ్ కాలం, 0th రోలో థర్డ్ కాలం, 0th రోలో ఫోర్త్ కాలం, 0th రో ఫస్ట్ రోలో 0th కాలం. నెక్స్ట్ సారీ గైస్, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ రోలో
ఫస్ట్ కాలం, ఇది వచ్చేసరికి ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రోలో థర్డ్ కాలం, ఇది సెకండ్ రోలో 0th కాలం, సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం, సెకండ్ రోలో థర్డ్ కాలం. సో ఇట్లా వీటి ఇండెక్సెస్ అయితే ఉంటాయి. సో మనం వీటిని యాక్సెస్ చేయాలంటే, సపోజ్ ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేయాలంటే ARR ఆఫ్ 0 అంటే, సో ఈ పొజిషన్ ఈ ప్లేస్ లో ఏ ఎలిమెంట్ ఉందో అది మనకు వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఈ మ్యాట్రిక్స్ లో మనకు సో ఇట్లా ఉంది అనుకుందాం మనం మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ఫిల్ చేస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు మనం 0,0 దగ్గర ఏముందంటే ARR ఆఫ్ 0 అంటే ARR ఆఫ్ 0 0 1 వస్తుంది. అదే ఒకవేళ ARR ఆఫ్ 3 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 3 ఆఫ్ 3. సో ఇక్కడ 3 ఆఫ్ 3 ఉండదు, ఎందుకంటే ఇది ఓన్లీ మనం 2 వరకే రోస్ ఉన్నాయి, 0 1 2 ఇవే ఉండొచ్చు. సో ARR ఆఫ్ 2 ఆఫ్ 2 ఇది ఇట్లా చేస్తే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని ఎర్రర్ వస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ మనం ఇండెక్స్ ఓన్లీ 0, 1, 2 మాత్రమే పెట్టుకోవచ్చు. సో ARR ఆఫ్ 2, 2 అంటే ఈ పొజిషన్ లో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మనకు 10 వస్తుంది. సో ఇది యాక్సెస్ చేయొచ్చు ఇట్లా మనం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది రోస్, ఇవి కాలమ్స్. 0th ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రోస్ కూడా 0th ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్డేషన్ కూడా పాసిబుల్ ఇందులో అరేస్ లో, ఈ 2D మ్యాట్రిక్సెస్ లో అప్డేషన్ ఇస్ ఆల్సో పాసిబుల్. సో వీటిపైన అయితే అరేస్ లో మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో లైక్ ఫైండింగ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. Second one, find determinant. Third one, print the array by rotating 90 degrees. Fourth one, ఇంకా ఎట్లాంటివి ఉంటాయంటే 90 degrees రొటేట్ చేయొచ్చు. ఇంకా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో ఇంకా ఇట్లాంటి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకు. అవి నెక్స్ట్ వీడియోస్ లో ఈ ప్లేలిస్ట్ మొత్తంలో ఈ 15 to 20 ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేస్తాం. ఇంకా ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇంకా ఒక లాస్ట్ చిన్న ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం. సో ఫైండింగ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. సో ఇప్పుడు మనకు అరేని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఇంట్ ARR ఆఫ్ 3 ఉన్నది అనుకోండి. సో దీనిలో ఎలిమెంట్స్ మనం ఎట్లా రాయొచ్చు అంటే, ఒకటి ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే లోపల ఇదంతకి ఇది స్ప్లిట్ అయిపోతుంది 3x3 మ్యాట్రిక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇదంతా కదా ఇంటర్నల్ గా ఇట్లా మారిపోతుంది 3x3 అరే లెక్క. లేదు మనం ARR ఆఫ్ 3 ఈక్వల్స్ టు ఇట్లా కూడా ఇవ్వచ్చు. 1, 2, 3 మనమే ఇట్లా మాన్యువల్ గా ఇవ్వచ్చు. 4, 5, 6, 7, 8, 9. సో ఇట్లా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే టు ప్రింట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే. మ్యాట్రిక్స్. సో ఇప్పుడు దీనికి మనం ఒక సూడో కోడ్ రాసుకుంటే, ఫస్ట్ మనం n, m అంటే నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. n అంటే రోస్, m అంటే కాలమ్స్ అనుకుందాం. సో వాటిని మనం ఇన్పుట్ తీసుకుంటాం కదా, ఇన్పుట్ ఫర్ n, m.
నెక్స్ట్ ఇన్పుట్ ఫర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సమ్ అనే వేరియబుల్ ని 0 పెడతాం. నెక్స్ట్ ఫర్ i equals to 0 to n, for j equals to 0 to m, sum plus equals to matrix of ij. సో ఫైనల్ గా ప్రింట్ సమ్. సో ఇది మనకు సూడో కోడ్. సో ఇది ఆన్ చేసి మీరు ప్రోగ్రామ్ అయితే రాయండి. ఇక్కడ GFG లో ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంటుంది, అది ఓకే 1 minute నేను చూస్తాను. గీక్స్ లోకి వెళ్తే మనకు గీక్స్ లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ప్రింట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్. సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీరు రాసిన కోడ్ ని కూడా యూ కెన్ కామెంట్ ఇట్. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ రోజు నెక్స్ట్ మ్యాట్రిసెస్ పైన మనం ప్రాబ్లం చూస్తాం. ఈజీ టు మీడియం ఇలా ప్రాబ్లం లెవెల్ ఇంక్రీజ్ అయితే పోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.